బడాచోర్లు కలిసి దారుస్థలంలో సభ కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఎంఎం నిర్వహణ. కాంగ్రెస్ ప్రోత్సాహంతో ఎంఎం నిర్వహణ అంటే ఎంఎం అనేది ఒక ముస్లిం సంబంధించినటువంటి పార్టీ, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు వక్ఫ్ చట్టంలో మాకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది చెప్పి వాళ్ళు సభ పెట్టుకున్నారు. దానికి మీరు పెద్దగా అధ్యాసం అవసరం లేదు. మజ్లిస్ నేతలు విష సర్పల కన్నా డేంజర్ అంటూ మాట్లాడుతున్నారు. వక్ఫ్ ఆస్తుల్లో 80% భూములు ఎంఐఎం దొంగల స్వాధీనంలో అంటూ మాట్లాడుతున్నారు కదా. వక్ఫ్ ఆస్తుల్లో 80% భూములు ఎంఐఎం దొంగల స్వాధీనంలో చెప్పి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గతంలో కూడా చెప్పిండు, దారుస్థలంలో ఉగ్రవాదులు అని చెప్పిండు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నావు బండి సంజయ్ గారు, మీ కిందనే ఎన్ఐఏ ఉంటుంది, మీ కిందనే వివిధ దర్యాప్తు సంస్థలు ఉంటాయి. మరి ఇమీడియట్గా వాటిని మరి ఎందుకో దారుస్థలం పంపించి అక్కడ ఉగ్రవాదులు ఎవరుతున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు కదా, ఎందుకు ఆ చర్యలు తీసుకోవడం లేదు? అంటే హోంశాఖ మంత్రి మీరు లేరా? ఉన్నారు కదా. ఇలా చాలా సందర్భాల్లో ఆయన ఒక హోంమంత్రి అనేటువంటి భావనను పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కిందనే అన్ని డిపార్ట్మెంట్లో మీరు హోంశాఖ మంత్రి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఆర్డర్ వేస్తే ఇమ్మీడియట్గా ఉంటుంది, చర్యలు ఉంటాయి. మరి ఎందుకు వేస్తలేరు మీరు? కేవలం ఆరోపణలకి పరిమితమా? చర్యలు తీసుకోరా? ఇంత పెద్ద ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా. 80% భూములు ఎంఎం దొంగల స్వాధీనంలో నేను మీరు అంటున్నారు కదా. మరి ఆ దొంగలు ఎవరో ఇమ్మీడియట్గా మీరు ఆ సిబిఐ దర్యాప్తు వేయండి, మీ కిందనే ఉంటాయి కదా సిబిఐ దర్యాప్తు. సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అన్నీ. దారుస్థలంకు ఎన్ఐని పంపిస్తే అక్కడ ఉగ్రవాదులు ఉన్నారో తెలిసిపోతుంది. ఎన్ఐఏ పనిచేసేది ఉగ్రవాదులు టెర్రరిస్టుల కోసమే కదా, మావోయిస్టుల కోసమే కదా. మరి పంపించండి, మీ కిందనే కదా వింగ్ ఉండేది. అవి పంపరు, ఆరోపణలు మాత్రం చేస్తారు. వర్షాలతో రైతులు అల్లాడుతున్న సీఎం విదేశీ పర్యటన, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ చూస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.